100 Days of B Pharmacy Day 2. క్రేజీ అంటే ఇంత యంగ్ టీమ్ ఇలా నవ్వించడం. రీచ్ బాగుంది కదా అని మా సిఆర్ ఐస్ క్రీమ్ అడిగితే డబ్బులు లేవు అంటూనే సరేలే తెచ్చిద్దామని చెప్పేసి తీసుకోపోయి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చినాం. రూమ్లోకి వచ్చి చూస్తే సుజాత తెచ్చుకున్న కొత్త ఆప్రాన్ చూపిస్తుంది అందరికీ. మాహిన్ ఆప్రాన్ చూసి ఎంత అని అడిగితే 250 అని చెప్పింది. మాహిన్ సేమ్ ఆప్రాన్ని 450కి తీసుకొచ్చి పోయాం మోసం అనుకుంటూ మళ్ళీ ప్యాక్ చేసి ఇచ్చేసింది. ఇంతలో నేను బయటికి వెళ్ళి వస్తుంటే ఏంతంత చీకటి ఉంది, ఎవరున్నారని రూమ్లో చూస్తే లల్లెమ్మ ఫేస్ ప్యాక్ వేసుకొని ఉంది. సిఆర్కి ఈవినింగ్ తెచ్చిచ్చిన ఐస్ క్రీమ్ చాలా బాగా పనిచేసినట్టుంది. చాలా సరిదైపోయి తుమ్ముతా కూర్చుంది. ఇప్పుడు ఇంకా రూమీస్ హోమీస్గా టర్న్ అవ్వాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి మాహిన్ సిఆర్కి ఆవిరి పట్టిద్దామని హాట్ వాటర్ రెడీ చేసి అందులో జండు బామ్ వేసి హాట్ వాటర్తో ఆవిరి పట్టించింది. రూమ్లోకి బకెట్ తీసుకురాగానే సిఆర్ యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లాగా వచ్చి కూర్చొని ఆవిరి తీసుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచేసరికి వీళ్ళందరూ రెడీ అయిపోతున్నారు. ఏంది అని రూమ్ బయటికి వెళ్ళి చూస్తే ఇంత పెద్ద లైన్. ఏమైందబ్బా అని వెళ్ళి చూస్తే ఏం లేదు, అది జస్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో చపాతీ అంట, ఆ చపాతీస్ కోసం అంత పెద్ద లైన్. మనల్ని చూస్తే మనమేమో ఇంకా బ్రష్ కూడా చేయలేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దొరకడం కష్టమే కానీ ఓన్లీ టీ తెచ్చుకున్నా. మా ఫ్రెండ్ మాత్రం యుద్ధంలోంచి గెలిచి వచ్చినట్లు ఫుల్ మీల్స్ తెచ్చేసుకుంది. బయటికి వెళ్ళి ఇంకా కాలేజ్కి స్టార్ట్ అయితే ఫుల్ ఎండ. లంచ్లో నాన్నతో మాట్లాడుతూ హాస్టల్కి వచ్చేసరికి ఆర్డర్స్ వచ్చేసాయి. పెన్తో ఓపెన్ చేస్తుంటే మన గ్రహాలు ఎంత బాగున్నాయంటే ఈ టైంలో పెన్ ఇబ్బైపోయింది. మళ్ళీ మాహిన్ సీజర్స్ తెచ్చిస్తే ఓపెన్ చేసాం. ఆర్డర్స్ ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే ఒక లైట్ ఇంకా ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంది. దీన్ని ఎలా అయినా తిప్పలు పడి సెట్ చేద్దాం అనుకుంటే అలా ఇలా కింద పడి మీద పడి తంటాలు పడి ఇవన్నీ మనతో అయ్యే పనులా లేవే. పైగా ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రెయిన్ అనుకొని వాటిని అక్కడే అట్లే వదిలేసి చాలా కష్టపడిపోయినాం. ఏమన్నా రివార్డ్ కావాలి అని చెప్పి పోయి ఐస్ క్రీమ్ తినేసి వచ్చినాం. మళ్ళీ ఈరోజుకి ఇంతే. సీ యూ టుమారో.